హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఈరోజు మనం పుదీనా రైస్ సింపుల్గా, అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ మాత్రం ఎమ్మీగా చాలా బాగుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఒక 3 గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్, ఇవి 2 పచ్చిమిర్చి అండి, ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా, సో 2 తీసుకున్నా. నెక్స్ట్ క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. మసాలాలకు వచ్చేసి 1 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకు, 3 ఇలాచి, కొంచెం ముక్క దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస్, 1 మరాఠీ మొగ్గ, ఇది బిర్యానీ పువ్వు, అది కూడా చిన్న ముక్క, 6 లవంగాలు. సో ఇది ఏంటంటే నేను ఓన్లీ 2 మెంబర్స్కి చేస్తున్నానండి. దీంట్లో మనం 1 స్పూన్ నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ వేసానండి. తర్వాత మనకు చెప్పిన హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయినాక నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్ పీసెస్ అండి. ఇది క్యారెట్, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ పొటాటో. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం చేసేది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి తొందరగా ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. సో మనం కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఏంటంటే ఇది 2 మెంబర్స్కి క్వాంటిటీ అండి, సో అందుకని చెప్పేసి నేను 1.5 కప్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. ఈ 1కి 1.5 వాటర్ యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ బాస్మతి రైస్ అనేది నేను హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇది మనకు కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అండి, అది కూడా ముక్కలకు పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా కలిసిపోవాలి. కలిసిపోయాక నెక్స్ట్ ఏంటంటే మనము పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఎలా అంటే మనకి పుదీనా పచ్చివాసన అనేది పోవాలండి. ఈ పచ్చివాసన పోకపోతే మాత్రం రైస్ టేస్ట్ మాత్రం పాడైపోతుందండి. సో అది ఫ్రై అయ్యాక 1.5 రైస్ కాబట్టి 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేశానండి. ఎప్పుడైనా మనం ఎసరు పెట్టే వాటిలలో గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సోక్ చేసిన బాస్మతి రైస్, 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ యూజ్ చేస్తున్నాను అండి, ఆల్రెడీ సోక్డ్ కాబట్టి. సో వేసేసి బాగా కలబెట్టకూడదండి, కొంచెం కలబెట్టేసి మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ఓకే అయితే పర్లేదు, లేదంటే కొంచెం మీ సైడ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తరిగిన కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి రైస్ పొడిగా వస్తుంది. 2 కుక్కర్ విజిల్స్ తర్వాత మన వేడి పుదీనా రైస్ రెడీ.